హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. ఫ్రైడే 5:30 ఎర్లీ మార్నింగ్ అండి ఇది. నేను లేచిన తర్వాత ఏ పనులు చేశాననేది ఈ వీడియోలో ఉంటుందనమాట. సండే గానీ లేదంటే ఎటువంటి హాలిడేస్ టైంలోనండి కాస్తంత లేట్‌గా లేవడం గానీ కామన్ అవుతూ ఉంటుందనమాట మా ఇంట్లో అయితేనే. లేదంటే 5:30కి అయితే కంపల్సరీ లేవాలి. మా పాపకి బాక్సులు పెట్టాలి కాబట్టి. మార్నింగ్ కిచెన్‌లోకి వస్తానండి లేవగానే డైరెక్ట్‌గా. మిగిలిన వర్క్ అంతా కూడా తర్వాతనేననమాట. ముందుగా నా ఫోకస్ అంతా కూడా లంచ్ బాక్స్, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పైనే ఉంటుందనమాట. అలా మార్నింగ్ 5:30కి లేస్తానేనండి. ఆ రోజు నా పనులన్నీ కూడా చేసుకోగలననమాట. ఇంకా చలికాలం మా ఊర్లో అయితే బాగా తగ్గిపోయిందండి రాజమండ్రిలోననమాట. మంచు కూడా లైట్‌గానే ఉందనమాట బయట లేచి చూస్తే మాత్రం. సో, ఇంకా లేవడానికి కష్టం లేదు, బాధగా కూడా ఉండటం లేదనమాట. వింటర్ అయినా, సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా సరే వాటర్ ఎక్కువ తాగాలండి. వింటర్ తగ్గింది కదా! సో, నేను ఇక్కడైతే నార్మల్ వాటరే తాగుతున్నాను. లేదంటే చలి ఎక్కువగా ఉంటే బయట ఉన్న వాటర్ కూడా కూలింగ్‌గానే అయిపోతాయి కదా! కాబట్టి కాస్తంత గోరువెచ్చగా చేసుకొని అప్పుడైతే తాగుతూ ఉన్నాననమాట. సో, ప్రతిరోజు ఇది నాకైతే మ్యాండేటరీ అనమాట లేవగానే వాటర్ తాగడం. ఇంక నెక్స్ట్ అయితే ఇప్పుడు క్యారియర్ పెట్టాలి కదా! అందు గురించి నేను ముందు రోజే ఈ ప్రీ ప్లానింగ్ అయితే చేసుకుంటాను. ఏంటంటే కుకింగ్ డిషెస్ అనేవి బయట పెట్టుకుంటాను. ఇంకా వెజ్జెస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాల్సినవి అవన్నీ కూడా ముందు రోజే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకొని ఉంచుకుంటాననమాట. మీకు ముందు చూపించాను కదండీ! ఇదైతే చుక్కకూర అనమాట. నేను ముందు రోజు నైటే చక్కగా దాన్ని మొత్తం అంతా వాష్ చేసి డ్రైన్ చేసి పెట్టేసాననమాట. మార్నింగ్ లేచేటప్పటికి చూపించాను కదా మీకు ఎంత ఫ్రెష్‌గా ఉందో. తోటకూర గానీ, ఆకుకూర ఏదైనా సరే ఇలా చేసుకోవడం వల్ల మార్నింగ్ లేవగానే కర్రీ అయితే ఫ్రెష్‌గా చేసుకోవచ్చు. ఇంక మీకు ఎదురుగుండా కనిపిస్తున్నవన్నీ కూడా కుకింగ్ డిషెస్ అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి నేను చుక్కకూర ఇగురు అనేది చేస్తూ ఉన్నాను. అట్లాగే గోధుమ రవ్వ ఉప్మా అనమాట. సో, వాటికి సంబంధించిన 2 డిషెస్ బయట ఉన్నాయి. ఇంకా పోపు సామాను పెట్టేసుకున్నాను. ఇంక నెక్స్ట్ బియ్యం కూడా రెడీ చేసి గిన్నెలోనే పెట్టుకున్నాను అనమాట. అదే గిన్నె ఇప్పుడు ఇంకా కడిగేసుకొని నేను స్టవ్ మీద కూడా పెట్టేసుకున్నాను అన్నం ఉడికించుకోవడానికి. ఇలా ఉంటేనండి ప్రశాంతంగా ఉంటుంది నాకు. అలా కిచెన్ అంతా కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసి అన్నీ కూడా ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట. సో, నాకేంటంటే మార్నింగ్ లేవగానే స్ట్రగుల్ ఉండదు వీటి వల్ల. టైం బట్టి వర్క్ అనేది నడిచిపోవడానికి. అలాగే కూల్‌గా కూడా ఉంటుంది. ఏ పనైనా సరే కిచెన్. ఇంక ఈ రోజు వచ్చి చుక్కకూర ఇగురనే చేస్తూ ఉన్నానండి. అట్లాగే గోధుమ రవ్వ ఉప్మా చేస్తూ ఉన్నాననమాట. ఫస్ట్ అయితే కాసంత ఆయిల్‌లో ఆనియన్స్ అనేవి కాసంత బ్రౌన్‌గా అయిన తర్వాత ఇక్కడ చుక్కకూర వేసేసుకున్నాననమాట. చుక్కకూర అనేది ఉత్తినే ఉడికిపోతుందండి. చాలా తొందరగా అయిపోతుందనమాట కర్రీ అనేది. సో, దగ్గర ఉన్నామంటే ఫటాఫట్ అనమాట 15 మినిట్స్‌లో అయిపోతూ ఉంది. సో, ఇక్కడ అదేననమాట. ఇంకా ఒక పక్కన కట్ చేస్తూ, ఒక పక్క నుంచి కర్రీ అనేది వేపేస్తూ ఉన్నాననమాట. ఇంకో పక్కన చెప్పాను కదా! రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడ చూసారా మా పాప అనేది పడుకునే ఉందనమాట. తను కరెక్ట్‌గా 6కి లేపుతాననమాట. 6 లేపితే తను ఒక 10 మినిట్స్ అట్లా తీసుకుంటుంది లేవడానికనేది. కాసంత బద్ధకం పోవాలి కదా పిల్లలకి కూడా. అందు గురించి ఒక 10 మినిట్స్ ముందే తనని లేపుతాననమాట. ఈ లోపల తనని ఒకసారి లేపేసొచ్చి మళ్ళీ ఇక్కడ కర్రీ అనేది కలుపుతూ ఉన్నాను. కర్రీ కాస్తంత దగ్గర పడిన తర్వాత అంటే వాటర్ చాలా వచ్చేస్తూ ఉంటుందండి ఆకుకూరలంటే. అదంతా కామనే కాబట్టి వాటర్ దగ్గర పడే టైంలో మనం ఉప్పు, కారం, అట్లాగే పసుపు ఇవన్నీ వేసేసుకొని ఇదిగో చూస్తున్నారు కదా! ఇలాగనమాట. కలిపేసుకున్న తర్వాత కొంచెం అంత వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇంక అంతేనమాట. దగ్గర పడిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని దించేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ అనేది. ఇంకా ఆకుకూరలనేవి వారంలో ఒక్కసారైనా నేను వండుతూ ఉంటాననమాట ఇంట్లో. ఇక మా పాప ఇక్కడ లేచిందండి చూసారు కదా! తను లేచిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇట్లా బెడ్ మీద ఉండిపోతూ ఉంటుందనమాట. ఇంక ఈ లోపల నేనేం చేస్తానంటే గబగబా తన జడలన్నీ కూడా విప్పేస్తూ ఉంటాననమాట. టైం సేవ్ చేసే పనులనమాట ఇవన్నీ కూడా. నా పనిని బట్టి నా టైంని ఇట్లా సెట్ చేసుకుంటూ ఉంటాను నేను. ఇట్లాగా వెంటనే 2 జడలు గబగబా విప్పేసి ముడి పెట్టేస్తూ ఉన్నాననమాట. తను స్నానానికి వెళ్తుంది అందు గురించి. డే బై డే అయితే ఆయిల్ పెడుతూ ఉంటాననమాట. ఇంక ఇంక నెక్స్ట్ టైం 6:30 అయిందండి. సో, ఇంక ఈ లోపల గబగబా నేనిక్కడ టిఫిన్ కోసం పాన్ కూడా పెట్టేశాను. ఇంక మా పాప లేచి చక్కగా బ్రష్ చేసేసుకుంది. ఇంక టవల్ ఎక్కడ అని చెప్పేసి అడగడానికొచ్చిందనమాట. ఇంక తన టవల్ కూడా తీసుకొని ఇంక బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. సో, ఇలా అండి బిజీగా నా వర్క్ చేస్తూ, ఒక పక్క షూట్ చేస్తూ, నా మార్నింగ్‌ని ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నాననేది ఈ వ్లాగ్‌లో చూస్తూ ఉన్నారనమాట. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అనేది ఇచ్చేయండి. డేలో గానీ, వీక్ డేస్‌లో గానీ ఇలానే ఉంటుందండి. మార్నింగ్ ఈ టైం ముఖ్యంగా అనమాట ఈ లంచ్ బాక్స్ టైం అనేది నాకు చాలా బిజీగా ఉంటాను. ఎంత ఎర్లీగా లేచినా సరే టైం నాకనేది అస్సలు కనిపించదనమాట ఈ టైంలో అనేది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ఇచ్చేసరికి చాలా హడావిడి అయిపోతుంది నాకైతే చివరికి.
ఈ టైం ఉంటుంది కదా! ఈ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఈ టైం గ్యాప్ ఉంటుంది కదా! చాలా జగిలింగ్‌గా ఉంటుందనమాట నాకు. ప్రతి పావుగంటకు కూడా నేను టైం అనేది పెట్టుకుంటూ ఉంటాననమాట. అలా టైం పెట్టుకున్నా సరే ఒక పక్క నుంచి అలారం చూసుకుంటూనే ఉంటాననమాట. ఇలా అన్నీ చూసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ టైం అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. అందుకేనండి కండిషన్ పెట్టుకుంటాను టైం విషయంలో మాత్రం. పని అయిపోవాలి నేను అనుకున్న టైంకి అనుకుంటాను. చేస్తే అయిపోతది అంతే అనుకుంటాను అంతే. లేజినెస్ అనేది మనలో ఉంటే ఎప్పటికీ ఏమీ సాధించలేమండి. చూడడానికైనా, చేయడానికైనా ఏదైనా సరే లైఫ్ కష్టమేనండి. కానీ ఒక పక్క ప్లానింగు, టైమింగ్ ఉంటే ఈజీగా దేనైనా సాధించొచ్చనమాట. ఇంక తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పనులు జరుగుతూ ఉన్నాయి కదా! ఇంకో పక్క నుంచి గోధుమ రవ్వ ఉప్మా అనేది చాలా ఈజీ అండి. అట్లాగే చాలా హెల్తీ కదా గోధుమ రవ్వ అనేది. సో, నేనైతే వారంలో కంపల్సరీ ఒక రకం ఉప్మా అయితే చేస్తూ ఉంటాననమాట. ఒక 4 రోజులు దోస గానీ, ఇడ్లీ గానీ ఉంటుంది మా ఇంట్లో. మిగిలిన 2 రోజులు వేరే ఏదైనా టిఫిన్ అనేది చేస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు కూడా ఒక ఫీలింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా! వాళ్ళు కూడా ఏదైనా సరే వెరైటీ ఫుడ్ కోరుకుంటూ ఉంటారు కదా! ప్రతిరోజు అదే దోస, ప్రతిరోజు అదే ఇడ్లీ అంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి ఇట్లా మారుస్తూ ఉంటాననమాట. తనకైతే చిరాకు రాకుండా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ బౌల్‌లో నేను అన్నం ఉడికిపోయిందండి. దాన్ని చల్లారబెట్టాననమాట. చల్లారబెట్టేసిన తర్వాత కర్రీ రెడీ అయిపోయింది కదా! దాన్ని కూడా కలిపేసాను. ఇట్లా స్పూన్ వేసి కలుపుతూ ఉంటానండి. ఎందుకంటే నేనెప్పుడో 7కి పెడుతూ ఉంటాను బాక్స్. మా పాప తినే టైము 12 గంటలకనమాట. సో, అప్పటి వరకు ఆ కూర అనేది పాడవకుండా ఉండాలి కదా అన్నం. సో, అందు గురించి అనమాట. మన చేతులు పెట్టామంటే వెంటనే తేడా వస్తూ ఉంటుందనమాట. ఎక్కువ టైం ఉండడం వల్ల బాక్స్‌లో అన్నం. సో, స్పూన్ పెట్టి అన్నం కలిపేస్తూ ఉన్నాను. కూర అన్నం కలిపేసాను. అట్లాగే పెరుగన్నం కూడా కలిపేసి 2 వేరే వేరేగా బాక్సుల్లో పెట్టేసాననమాట. కలిపేసే పెడతానండి నేనైతే. ఎందుకంటే తనకు టైం ఉండదు కడుపుకోవడానికి. సో, అందు గురించి అనమాట. అన్నాలో అట్లా కూరన్నం, పెరుగన్నం కలిపేసి పెట్టేసాను. ఇంకా అట్లాగే ఇక్కడైతే బాక్స్ చూసారు కదా! ఒక పక్క నుంచి అక్కడ అన్నీ కూడా రెడీ చేసి పెట్టానా. ఇంకో పక్క నుంచి ఇక్కడ వాటర్ బాటిల్ నింపేసాను. దాన్ని కూడా క్యారియర్ ఒక పక్క రెడీ చేసి పెట్టి ఉంచాననమాట. స్పూన్ వేయాలి మర్చిపోకుండా. అట్లాగే కర్చీఫ్ పెట్టాలి మర్చిపోకుండా. ఇవన్నీ చిన్న చిన్న పనులేనమాట. ఏదైనా సరే మర్చిపోయానంటే మా పాప అక్కడ కష్టపడాలి కాబట్టి నేను ప్రతీదీ కూడా చాలా ఆలోచించి పనులనేవి చేస్తూ ఉంటాననమాట. మార్నింగ్ లంచ్ టైంలో తనకి ఏది మిస్ అవ్వకుండా ప్రతీదీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటాననమాట నేను. ఇంక నెక్స్ట్ వచ్చేసి మా పాప స్నానం చేసేసి ఇంకా తను యూనిఫామ్ కూడా వేసేసుకుందనమాట. చున్నీ పెట్టడం నా వంతు ఇక. తనకు కావాల్సినవన్నీ కూడా ఇలా ఓ పక్క నుంచి సర్వ్ చేస్తూ పెడుతూ ఉండాలనమాట. ఒకదే కానీ చాలా వర్క్ అనేది ఉంటూ ఉంటుందండి. వాటర్ బాటిల్ ఫిల్అప్ చేసి పెట్టాలి, క్యారేజీ రెడీ చేసి పెట్టాలి. ఒక పక్క నుంచి చున్నీ కూడా పెట్టేసి జడలు వేస్తూ ఉండాలనమాట. ఇలా చిన్న చిన్న పనులే ఉంటాయండి. కానీ అన్నీ కూడా 1 బై 1 మేనేజ్ చేస్తూ తిరుగుతూ ఉంటాను. త్వరగా వచ్చి స్లోగా తీస్తాడు. స్లోగా వచ్చి త్వరగా తీస్తాడు. నేను వచ్చినప్పుడు మాత్రం బస్సు రాదు. నేను రాలేటప్పుడు బస్సు వెళ్ళిపోద్ది కూడా. ఇలా మా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తన టిఫిన్ కూడా చేసేసింది. నేను జల్ల కూడా వేసేసానండి. ఇలా ఒక 2 నిమిషాలు మాటలు మాట్లాడుకుంటూ తను స్కూల్ పంపిస్తే తను హ్యాపీ, నేను హ్యాపీ అనమాట. ఇలా హెయిర్‌కి 2 జడలు వేసి యూనిఫామ్ వేశాక స్కూల్‌కి వెళ్తూ ఉంటే పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు కదండీ! నాకైతే చాలా ఇష్టం అనమాట. అందు గురించి ఇలా జడ అనేది పైకి వేసి పంపిస్తూ ఉంటాననమాట. వీక్లీ ఒక 3 డేస్ మాత్రం ఇట్లా పైకి అనేది కట్టేసి పంపిస్తూ ఉంటాను. మిగిలిన 3 రోజులు కిందకి వేస్తూ ఉంటాననమాట. ఇలా చేయడం వల్ల జుట్టు అనేది బాగా ఎదుగుతూ ఉంటుందండి. తప్పకుండా నూనె కూడా రాస్తూ ఉండాలనమాట పిల్లలకి. ఇంకా తన బస్సు వెళ్ళే టైం అయిపోయిందనమాట. సో, ఇదేనమాట తన స్కూల్ బస్ అనేది. ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంటుందండి స్కూల్ బస్సు అక్కడ స్టాప్‌లో అయితేనే. ఇలా బస్సు మిస్ అవ్వకుండా తనకి ఆన్ టైమ్ స్కూల్‌కి పంపించాలనండి. స్ట్రిక్ట్‌గా నేను టైం పెట్టుకొని మరీ లేస్తూ ఉంటాననమాట. బద్ధకించడం అనేది అస్సలు ఉండదు నాకు. ఎందుకంటే మాది ఓన్ వెహికల్ కాదు కదా! ఇలా బస్సు వస్తుంది కాబట్టి టైం అంటే టైమేననమాట. బస్సు గాని తప్పిందే ఇంక అంతే సంగతండి. మా వాడిని లేపాలి, తను వెళ్ళి రెడీ అవ్వాలి, మా పాపను స్కూల్‌లో దింపాలి. దీని అంతటికి చాలా టైం పడుతూ ఉంటుంది కదా! కానీ ఏంటంటే మా పాపకి టైం అనేది ఉంటూ ఉంటుందండి. బస్సు టైంకి, తన స్కూల్ టైంకి ఒక అరగంట అనేది టైం ఉంటూ ఉంటుందనమాట. తన స్కూల్ టైం వచ్చేసి 8 అండి. దానివల్ల ఏంటంటే ప్రాబ్లమ్ ఉండదు. మాకు ఒక హాఫ్ అన్ అవర్ అనేది మధ్యలో టైం గ్యాప్ అనేది ఉంటుంది. కానీ బస్సు ఉంటే పిల్లలకి టైంకి వెళ్ళాలి అని ఉంటుందనమాట. వాళ్ళకి టైం పంక్చువాలిటీ అనేది వస్తూ ఉంటుంది. అది నా ఒపీనియన్. కాబట్టి నేను బద్ధకించకుండా తను ఎలాగ అలవాటు అవ్వాలని బస్ పైన స్కూల్‌కి పంపిస్తూ ఉంటాను నేను. ఇంక తను స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇట్లా బై బై చెప్పేసి ఇంట్లోకైతే వచ్చేసాను. ఇంక ఇల్లంతా కూడా చూసారా ఎక్కడ వస్తువులు అక్కడ పడి ఉన్నాయి కదా!
వీటిని అయితే సర్ది పెట్టుకుందాం తర్వాత. హౌస్ వైఫ్ తన పనులు సింపుల్గా చేసుకోవాలంటే ఫస్ట్ టైంకి లేవడం ఒక హ్యాబిట్ చేసుకోవాలండి. ఇలా ఉంటే అందరూ స్మార్ట్ హౌస్ వైఫ్ అవ్వాల్సిందే కదా. ప్లానింగ్ ఉంటే ఏదైనా సరే ముందుగా లేదంటే ముందు రోజే చేసుకునే ప్లానింగ్స్ పెట్టుకుంటే మీ టైం చాలా సేవ్ అవుతుంది. ఇలాంటి ఇంప్లిమెంట్స్ మీ లైఫ్కి చాలా అవసరం. ఇలా మా పాప డిస్మిస్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ స్థిమితంగా కూర్చుంటే చాలా అద్భుతంగా ఉంటుంది నాకు. నాకు నచ్చేట్టుగా ఒక రిలాక్స్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాననమండి. ఇంకా పనులంటారా ఇంకా నెక్స్ట్ అనమాట. ఆ టైం తర్వాత వస్తుంది. అప్పటి వరకు ఈ టైం అనేది నాకు బూస్టప్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. పెరుగెడుతున్న నాకు కాసేపు ఈ టైం కూల్ చేస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఉత్సాహాన్ని తీసుకొస్తుంది శరీరానికి, మనసుకు కూడాను. ఇలా ఉంటే హౌస్ వైఫ్‌గా పెద్ద కష్టమే కదండీ. మన ముందు అమ్మమ్మలు మనకంటే డబుల్ రెట్లు వర్క్ అనేది చేసేవారు కదా. ఈ పనులు మనకో లెక్క చెప్పండి. ఈ పనులకే మనం ఏమనుకుంటాం, బాబోయ్! పనులు చేస్తున్నాంరా బాబు అనుకుంటాం కదా. కానీ ఉన్న అవకాశాలన్నీ కూడా మనం చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ మన లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అంతే. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.